ఈ రంజాన్ మాసం అనేది ఒక ట్రైనింగ్ కాలం లాంటిది. ఎందుకంటే ఏ విధంగానైతే మనం మనకు సైన్యానికి ఒక ట్రైనింగ్ ఇస్తామో, శిక్షణ ఇస్తామో, దాదాపుగా ఒక సంవత్సరం కాలం పాటు ఇచ్చిన తర్వాత వారిని యుద్ధ మైదానంలోకి వదులుతాము. అదేవిధంగా మానవులకు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారికి అల్లా ఒక శిక్షణ కాలంలాగా ఈ యొక్క ఉపవాసాన్ని విధిగా చేయడం జరిగింది. ఈ యొక్క నెల రోజుల క్రమం తప్పకుండా ఉపవాసం ఉన్న తర్వాత ఏదైతే ఈ ఉపవాసం ఉన్నాడో రాబో 11 నెలలు ఈ యొక్క ఏదైతే శిక్షణ గడిపినాడో, ఆ శిక్షణ ఏదైతే పొందినాడో, ఆ శిక్షణ భాగంలో ఏదైతే మంచిని తన యొక్క హృదయంలో ఉంచుకున్నాడో, ఆ వచ్చే 11 నెలల పాటు ఆ యొక్క శిక్షణ గడిపిన కాలంను తను యథావిధిగా కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తే తప్పకుండా ఏదైతే ఈ యొక్క రంజాన్ మాసం ఉందో దానికి అతను ఒక దోహదం చేసిన వ్యక్తిగా అవుతాడు. ఎందుకంటే రంజాన్ మాసం అనేది మనిషికి ఏదైతే ఉపవాసం ఉన్నాడో, ఎవరైతే విశ్వాసులు యొక్క రోజాను పాటిస్తారో, ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఒక శిక్షణ అలాగా ఇది క్రమం తప్పకుండా అతని జీవితంలో ఒక బాగోగుల కోసం, మంచి కోసం, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా రాణించాలి అంటే తప్పకుండా అతను యొక్క ఉపవాసాన్ని క్రమం తప్పకుండా తన జీవితం లోపల అతను జారీ చేసుకోవాలి. అప్పుడే అతనికి ఆ యొక్క ఉపవాసం వల్ల కలిగే ఎంత పుణ్యం ఉంటుందో ఆ పుణ్యం వల్ల అతనికి స్వర్గ ప్రాప్తి అవుతుంది. ఒకవేళ అతను ఈ యొక్క నెల రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు, చెడుకు దూరంగా ఉన్నాడు, మంచి పని చేస్తూ ఉన్నాడు, ఆ తర్వాత ఒకవేళ అతను రంజాన్ మాసం ముగిసిపోయింది, ఆ తర్వాత అతను సమాజంలో గతంలో మాదిరిగా అంటే రంజాన్ మాసాన్ని వదులుకొని గతంలో చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, సమాజంలో చెడు పనులు ఉన్నాయో అతను చేస్తూ పోతే అతనికి ఏదైతే శిక్షణ కాలం ఒక నెల రోజుల పాఠం కలిగిందో ఆ నెల రోజులు కలిగిన శిక్షణ అది వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఈ యొక్క శిక్షణ అనేది వచ్చే 11 నెలలు మళ్ళీ రంజాన్ వరకు కంటిన్యూగా అతను కొనసాగించే ప్రయత్నం చేయాలి. అప్పుడే అతని యొక్క జీవితము సార్థకమవుతుంది. ఒకవేళ ఉపవాసం ఉండి కూడా అతను నెల రోజుల పాటు మంచిగా ఉండి తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించి తద్వారా రాబో 11 నెలలు ఒకవేళ ఆ యొక్క మంచిని తన జీవితంలో అతను క్రమం తప్పకుండా మంచిని చేయకపోతే అతనికి ఆ యొక్క ఉపవాసం వల్ల ఏమీ ఒరగదు. కాబట్టి ఉపవాసం అనేది ఈ మనిషిని, విశ్వాసిని ఎవరైతే ఉపవాసం ఉంటారో అతన్ని ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్ది సమాజంలో ఒక మంచి మనిషిగా రాణించగలిగే దిశగా ఆ యొక్క ఈ ఉపవాసం అనేది పనిచేస్తుంది. కాబట్టి సమాజంలో మంచి కోసం చెడును తురించి మంచిని పెంపొందించే దిశగా ప్రయత్నం చేయాలని కూడా ఈ ఉపవాసం మనకు బోధిస్తుంది. అయితే మనం ఏదైతే ఉన్నామో సమాజంలో చూస్తున్నామో చాలా చెడులు ప్రబలిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉపవాసంలో ఇంకో విషయం ఏముందంటే నేను చెప్పినట్టుగా ఈ ఉపవాసం వల్ల మనిషికి దేవుని భయము, భక్తి కలుగుతుంది. భయం ఏ విధంగా అంటే ఎవరు చూడకున్నా ఒక సృష్టికర్త నన్ను పుట్టించిన వాడు, నన్ను ఈ సమాజంలో పంపినవాడు, నా ఉనికి కారమైన ఏకేశ్వరుడు అల్లా చూస్తున్నాడు అనే భయం అతనిలో కలిగితే తప్పకుండా అతను చెడుకు దూరంగా ఉంటాడు. లేకపోతే ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి అతను సమాజంలో చాలా చెడులు చేస్తూ పోతాడు. ఏ విధంగానైతే మనం బైక్ మీద మనం వెళ్ళినప్పుడు మనం బండిపై కూర్చొని బండి నడుపుతున్నప్పుడు ముగ్గురము ఎప్పుడైతే మనం రైడ్ చేస్తూ పోతామో బైక్పై కూర్చొని ముగ్గురిని కూర్చోబెట్టుకొని ముందుకు వెళ్తుంటామో ఎక్కడైతే ఒక పోలీసు మనకు కనిపిస్తాడో అక్కడ ఏం చేస్తామంటే మనం ఆగిపోతాం. ఎందుకు ఆగిపోతామంటే ఆ పోలీసు ఏవైతే ఉన్నాడో అతను మనం ఆపి ఫైన్ చేస్తాడు అన్న ఉద్దేశంతో ఆగిపోతాం. ఆ మూడవాన్ని పక్కన అంటాం, అయ్యా నువ్వు పక్కన తప్పుకో, నువ్వు దిగిపో అని చెప్పి అంటాం. ఆ విధంగా ముందుకెళ్ళిపోతాం. అంటే ఈ విధంగా మనం ఈ యొక్క సమాజంలో ఒక పోలీసు అతనికి భయపడి, మనం ఒక చిన్న విషయానికి భయపడి మనం ఏం చేస్తామంటే ఆ ముగ్గురుని మనం కూర్చోబెట్టి బైక్ మీద వెళుతున్న సమయం లోపల అతను మూడవ అతన్ని దించేసి మనం ముందుకు వెళ్ళిపోతాం సాఫీగా. మనం చనిపోయిన తర్వాత అంటే మనం ఏదైతే జీవితం ఉందో అంతం కాని జీవితం, ఆ జీవితానికి అంతమే ఉండదు, అది కంటిన్యూగా ఇంకా ఉండే జీవితం. కాబట్టి ఆ జీవితం ఏదో ఉందో ఒకవేళ మనం ఈ జీవిత కాలం లోపల మనం ఆ దేవునికి భయపడి ఒకవేళ మన జీవితం గడపకపోతే మన యొక్క జీవితానికి మనిషికి అర్థం ఉండదు. ఒకవేళ మనం ఆ విధంగా దేవునికి భయపడకుండా జీవితం గడిపితే ఖురాన్ ప్రకారం మనకి స్వర్గం కాదు నరకం లభిస్తుంది. కాబట్టి మనం దేవునికి భయపడుతూ ఎవరు చూడకున్నా, మనం ఒంటరిగా ఉన్న, సమూహంలో ఉన్న, రాత్రిలో ఉన్న, మెలకువ ఉన్న, ఎవరు చూడకున్నా దేవుడు చూస్తున్నాడు అనే ఒక కాన్సెప్ట్ వస్తే తప్పకుండా సమాజంలో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏ విధంగానే ఈ రోజుల్లో మనం చూస్తాం కదా,
చాలా మంది ఏం చేస్తున్నారంటే తమ స్వార్థం కోసం ఎదుటి వాణిని బాధ పెట్టి తన యొక్క స్వార్థం కోసం తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనం సమాజంలో చూస్తున్నాం. ఏమిటి అంటే వారికి ఆ యొక్క దేవుని భయం, సృష్టికర్త అల్లా ఉన్నాడు అనే భయం, చనిపోయిన తర్వాత మనం అతనికి జవాబు చెప్పుకోవాలా అన్న కాన్సెప్ట్ ఉందో అతను మర్చిపోయి తన జీవితంలో చాలా చెడులు పని చేస్తూ పోతున్నాడు. కాబట్టే అతనికి చనిపోయిన తర్వాత స్వర్గం అనేది లభించదు, నరకం లభిస్తుంది. ఎప్పుడైతే దేవునికి భయపడి దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా ఒక దేవుడు ఉన్నాడు, మన సృష్టికి ఆరంభం, అదేవిధంగా మన సృష్టికి మూలం అతడే, అదేవిధంగా మనం పుట్టించిన వాడు, మనం ఎందుకంటే మనం అన్ని వేళలా గమనిస్తున్నాడు అనే ఒక ఎప్పుడైతే మన మదిలో ఆ దేవుని యొక్క భయం ఉంటుందో మనం చెడుకు దూరంగా ఉండి మంచి పనులు చేస్తూ పోతాము. అప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మనకు స్వర్గం లభిస్తుంది. ఒకవేళ మనం దేవునికి భయపడకుండా జీవితం గడిపితే ఈ జీవితానికి సార్థకత ఉండదు, మన జీవితం వ్యర్థం. అదేవిధంగా దేవుని భయం, భక్తి అని అంటున్నాం. భక్తి అంటే మనం ఎందుకంటే మన యొక్క దేవుడు మనం పుట్టించిన వాడు, మనకు ఈ శరీరాన్ని ఇచ్చినవాడు, మనకు తల్లిదండ్రులను కల్పించిన వానికి మనం కృతజ్ఞతంగా మనం అతనికి దాసుడిగా వివరించకపోతే కూడా మన తప్పిదమే. ఎందుకంటే మనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, జీవితానికి కారకుడైన సృష్టికర్త ఎవరైతే అల్లా ఉన్నాడో అతనికి మనం సాష్టాంగ పడకపోతే, మన యొక్క జీవితాన్ని అర్పించకపోతే మన జీవితం వ్యర్థం. కాబట్టి ముస్లిం అయిన వ్యక్తి అంటే అల్లాకు తన సర్వస్వాన్ని అర్పించుకొని కేవలం అల్లా చూపించిన మార్గంలో నడుస్తూ ఏదైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదైతే ఖురాన్ అవతరించిందో దాని ప్రకారం జీవితం గడుపుతూ దేవుని కోసం దేవుని మెప్పుని పొందుతూ దేవుని సంతుష్టిని చేస్తూ తన జీవితాన్ని గడుపుతాడు. ఒకవేళ మనం దేవునికి దాసం కాక మనం పరుల మెప్పు కోసం జీవితం గడిపితే ఈ యొక్క జీవితం వ్యర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే ముస్లింలు, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో తప్పకుండా దేవుని మెప్పు కోసం దేవుడు చూపిన మార్గం ఏముంది? మార్గం అంటే ఇస్లాం ధర్మం. ఇస్లాం అనేది ఎందుకంటే ఇది సనాతన ధర్మం. ఇస్లాం అనేది ఒక మంచి ధర్మం. ఇస్లాం అనేది ఒక రుజు మార్గం, ఒక మంచి మార్గం. ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని ఏకేశ్వరోపాసాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఖురాన్ ప్రకారం, అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన పద్ధతిలో ధర్మాన్ని అనుసరిస్తే ఎవరైతే జీవితం గడుపుతారో వారు స్వర్గంలో ఉంటారు. ఎవరైతే ఈ యొక్క మంచి మార్గాన్ని వదులుకొని, రుజు మార్గాన్ని వదులుకొని, దేవుని మార్గాన్ని వదులుకొని, ఖురాన్ మార్గాన్ని వదులుకొని ఎవరైతే జీవితం గడుపుతారో వారు పరలోకంలో సాఫల్యం చెందరు, వారి జీవితం నరకమవుతుందని చెబుతూ ఈ రంజాన్ మాసము సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది. మీరు కూడా నేను చెప్పే విషయాలని ఆలోచిస్తూ గమనిస్తూ ఒకవేళ ఇందులో ఉన్న మంచి విషయాలను మీరు స్వీకరించి మీ జీవితంలో దాన్ని ఆచరిస్తారని చెప్పి, ఒకవేళ మీకు చెడు అనిపిస్తే దాన్ని వదిలివేసి మంచి జీవితాన్ని ఆచరిస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ సోదరభావాన్ని సమాజంలో పెంపొందే దిశగా ప్రయత్నం చేస్తూ అందరూ సోదరులే అన్న కాన్సెప్ట్ సమాజంలో మనం పెంచి పెద్ద చేసి అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తూ మన యొక్క ఏదైతే జీవితం వచ్చిందో ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే మన సమాజంలో శాంతి కోసం, సోదరభావం కోసం అందరం కలిసి పనిచేయాలి. అదేవిధంగా సమాభివృద్ధి కోసం, సమాజంలోని అభివృద్ధి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనమంతా భారతీయులము, మనమంతా హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి భాయి అన్న ఉద్దేశంతో మనం జీవితం గడుపుతూ ఈ యొక్క రంజాన్ మాసం లోపల మా యొక్క సందేశం ఇదే. మన సమాజానికి, దేశానికి, సర్వ మానవాళికి సందేశం ఇదే. మనమంతా కలిసికట్టుగా కలిసిమెలిసి ఉంటూ మంచి జీవితం గడుపుతూ ఇతరులను బాధ పెట్టకుండా మంచి సమాజం కోసం అందరం దోహదపడుతూ సత్సమాజాన్ని స్థాపించడం కోసం మనమంతా కలిసి ప్రయత్నం. శుక్రియా, జజాకుముల్లా.